ఫ్యాన్సీకి చెప్తారో అదే ఫ్యాక్టో తెలియక మధ్యలో అయితే మాత్రం చాలామంది ఎగ్ యెల్లోని తీసుకొచ్చి డస్ట్‌బిన్‌లో పడేసేవాళ్ళు బోలెడు మందుంటారు. ఆ లిస్ట్‌లో ఫస్ట్ లైన్‌లో, ఫ్రంట్ లైన్‌లో ఫస్ట్ పర్సన్ నేను కూడా. బికాజ్ యెల్లో తింటే లావైపోతాం. ఓకే. సో, యెల్లో తినడం హెల్తీయా? అన్‌హెల్తీయా? ఓన్లీ వైట్ తిని యెల్లోలు పాడేయాలా? రోజుకి జిమ్‌కెళ్ళే వాళ్ళకైతే స్పెసిఫిక్‌గా చెప్తారు. జిమ్ చేసొచ్చిన తర్వాత కనీసం ఒక 6 ఎగ్స్ తినాలి అని. ఈచ్ ఎగ్ కంటైన్స్ రఫ్‌లీ మీడియం సైజ్ ఎగ్ అయినా మీడియం సైజ్ ఎగ్ గురించి మాట్లాడదాం. ఒక 4-5 గ్రామ్స్ ప్రోటీన్ కావాలి అని అనుకుంటే, అందులో ఉన్న కొలెస్ట్రాల్ కంటెంట్ ఎంత యెల్లోలో? ఆ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాలా? బ్యాడ్ కొలెస్ట్రాలా? అది తినడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ ఎక్కువొస్తాయా? ఇవన్నిటి గురించి డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. ఇంకెవరు ది వన్ అండ్ ఓన్లీ యాప్ట్ పర్సన్ టు టాక్ అబౌట్ దిస్ వి హావ్ విత్ us డాక్టర్ రవికాంత్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మొన్నటిదాకా ఎగ్ తింటే క్యాన్సర్ వస్తుందా అని భయపడ్డాం. ఇప్పుడు ఎగ్ తినొచ్చు అంటున్నారు మీరు. కానీ యెల్లో పారేయాలా? యెల్లో కూడా తినాలా? అది చెప్పండి. ఎగ్‌ని యెల్లో పరేసి తినటం మంచిది కాదండి. ఎగ్ యాజ్ ఎ హోల్ తింటేనే మంచిది యాక్చువల్‌గా. ఎగ్ అసలు లైఫ్ ఉండేదే యెల్లోలో. వైట్‌లో ఆల్బుమిన్ అని కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి అంతే. అసలు మొత్తం ఒక లైఫ్ ఉండేది యెల్లోలో. ఒక లైఫ్ దాంట్లోంచి వస్తుందంటే మోస్ట్‌లీ అన్నీ సమపాళ్ళలో ఉండుంటాయి. సో, మీరు రైస్ ఒక ముద్దలోంచి జీవం రాదు. ఒక గ్రెయిన్‌లోంచి వస్తదనుకోండి అది కూడా ఉంటే. కానీ ఆయిల్‌లోంచి గానీ, వీటిలోంచి గానీ ఇవన్నీ సెపరేట్‌గా కంప్రెస్ చేసిన దాంట్లో. కాబట్టి దాంట్లో మనం ఫాల్ట్స్ ఎతకగలం. కానీ దీంట్లో ఎతకలేము. ఎతకకూడదు కూడా. ప్లస్ చాలామంది చాలా వరకు ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఎగ్ యెల్లోలో కొలెస్ట్రాల్ ఉంటదని గానీ, కొలెస్ట్రాల్ ఉంటే హార్ట్ అటాక్ వస్తదని గానీ, రకరకాలుగా ఉంటదండి. ఇట్లా కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ ఉండదండి ఎప్పుడు. అంటే ఇది తీసుకుంటే ఇది స్విచ్ చేస్తే ఈ లైట్ ఎలిగినట్టు. ఇక్కడ ఒక రోజుకి 2 ఎగ్స్ తింటే కరెక్ట్‌గా 5 ఏళ్ళకి నీకు హార్ట్ అటాక్ 100కి 100 గ్యారంటీ అట్లా ఉండదు. ఒక హార్ట్ అటాక్ లాంటిది రావడానికి 100 కారణాలు, 100 సిట్యుయేషన్స్ ఉంటాయి. దాన్ని ఒక్క ఎగ్ యెల్లోతో లింకప్ చేయలేము. దాని ఒక్కదాంతో మనం అంటే ముడిపెట్టలేము. ఒకటి తింటే కాదు సార్. రోజుకి 5, 6 తిన్నామనుకోండి గుడ్లు. వెయిట్ పుట్ ఆన్ అవుతామా? పోనీ వెయిట్ లాస్ ఉండేవాళ్ళు ఎగ్ యెల్లో మానేయాలా? అలా ఏం లేదండి. యాక్చువల్‌గా ఎగ్ తింటేనే వెయిట్ లాస్ అవుతారు. ఓహ్ మై గాడ్! ఆ! అంటే ఎగ్ తింటే అంటే యూ ఆర్ టాకింగ్ అబౌట్ హోల్ ఎగ్. హోల్ ఎగ్. ఎగ్ మొత్తం తింటే మనకి సెటిటీ బాగా వస్తుంది. ఇప్పుడు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్నది తీసుకుంటే మనకి ఆకలి అనేది తొందరగా తీరుద్ది. సో, ఎగ్ తినటం వలన బరువు పెరుగుతారనుకోవటం అసలు బాయిల్డ్ ఎగ్ ఏం టేస్ట్ ఉంటది చెప్పండి? ఏమన్నా టేస్ట్ ఉంటదా? రియల్‌గా చెప్పాలంటే ఇట్స్ నాట్ టేస్టీ. అదే మీరు ఒక ఆమ్లెట్ ఎయండి. దాంట్లో ఒక 2 చెంచాలు నూనె ఏసి ఉప్పు, కారం వేయండి. దానికి రుచి ఉంటది. ఒట్టెగ్‌కి టేస్ట్ ఎక్కడుంది? కాబట్టి మీరు దాంట్లో ఏదో కలిపి ఇంకా చేస్తున్నారు గానీ, మామూలుగా ఎగ్ లాగా తింటే మాత్రం లేదంటే లైట్‌గా ఆయిల్ ఏసుకొని ఆమ్లెట్ లాగా ఏసుకొని తిన్నా గానీ లైట్‌గా ఉప్పు, కారం వేసుకుని లైట్‌గా చాలా టేస్టీగా ఉంటది. వన్ ఆఫ్ ద టేస్టీయెస్ట్ ఫుడ్ ఎగ్ అండి. ఎగ్‌ని 100 రకాలుగా కూరల్లో వాడుకోవచ్చు. కాకపోతే ఎగ్‌ని ఎప్పుడూ గూడా యెల్లో తీసి పక్కన పెట్టే అలవాటు చేయకండి. మీరు అలా చేస్తుంటే మీ పిల్లలు కూడా జీవితాంతం అదే చేస్తారు. సో, ఎగ్ వల్ల హార్ట్ అటాక్ రావటం అనేది మాత్రం అపోహ. రోజుకొకటి కంపల్సరీగా తినండి. మీరు వారం రోజుల్లో రోజు ఒకటి తింటారా చెప్పండి? చాలామంది తినరు. కాబట్టి ఒకరోజు 3 తిన్నా గానీ తప్పులేదు. అదే సార్ 3 తిన్నా, 6 తిన్నా యెల్లోతో యావరేజ్ పాటు తినొచ్చు అంటారు మీరు. తినొచ్చు. యెల్లోతో పాటు హ్యాపీగా తినొచ్చు. సార్ బాడీలో ఫ్యాట్ ఇంత ఉండాలి. మనం బిఎంఐ చేసుకున్నప్పుడు బాడీలో ఫ్యాట్ ఇంత ఉంది అని రిపోర్ట్ వస్తది కదా సార్. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అనుకుందాం. అలాంటి వాళ్ళని కూడా తినమంటారా మీరు యెల్లో? అది కాదండి. ది బేసిక్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనిషికి ఫ్యాట్ అనేది స్టోరేజ్ ఫార్మ్. ఇప్పుడు ఒకప్పుడు 2000 నోట్లు ఉండేవి, ఇప్పుడు లేవు. ఇప్పుడు ఎవరి దగ్గరన్నా డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, రూ. 100 కట్టలు దాచిపెట్టుకుంటారా? 2000 నోట్లు ఉంటే 2000 నోట్లు దాచిపెట్టుకుంటారు. అవునా? అవును. హైయెస్ట్ డినామినేషన్ అదే ఉండేది అదే కాబట్టి. ఉంటుంది కాబట్టి. సో, ఇక్కడ ఫ్యాట్ అనేది రూ. 2000 నోటు. ఓకే. మనకి మన బాడీలో స్వీట్ తిన్నామనుకోండి, హ్మ్. స్వీట్ స్టోరేజ్ ఫార్మ్ లేదు. మనకి 100 గ్రాముల గ్లూకోజ్ మించి రాదు. అంటే మన బాడీలో గ్లైకోజన్ 100 గ్రాములే స్టోరేజ్ ఉంటుంది. గ్లూకోజ్ గ్లైకోజన్ కింద మారుద్ది. ఇప్పుడు అంతెందుకు వరి మొక్క ఉంది, గోధుమ మొక్క ఉంది. దానికి కావాల్సిన ఎనర్జీని అంతా అది ఏ విధంగా దాచిపెట్టుకుంది? కార్బోహైడ్రేట్ రూపంలో దాచిపెట్టుకుంది. హ్మ్. అంటే గింజలో 90% కార్బోహైడ్రేట్. హ్మ్. ఏది మన రైస్‌లో అయితే వరి గింజలో 90% కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఏది ఆ బియ్యం గింజలో. అదే మన గోధుమలో అయితే 80% పైన కార్బోహైడ్రేట్ ఉంటుంది.
ఇప్పుడు మన బాడీలో డిజైన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు కదలకుండే ఉండే మొక్కలు అంతా వాళ్ళకున్న ఎక్స్ట్రా ఎనర్జీని అంతా కార్బోహైడ్రేట్లో స్టోర్ చేసుకుంటుంది. మీరు 1000 క్యాలరీలు కార్బోహైడ్రేట్లో స్టోర్ చేసుకున్నారనుకోండి, కార్బోహైడ్రేట్ అంటే మన షుగర్ కానీ గ్లూకోజ్లో కానీ 1 గ్రామ్ తీసుకుంటే దాంట్లో 4 క్యాలరీలు. అదే ఫ్యాట్లో 1 గ్రామ్లో 9 క్యాలరీలు ఉంటుంది. ఓకే. సో మీరు 30 కేజీలు బరువు ఎక్కువ ఉంటే 30 కేజీలు కొవ్వే స్టోర్ అవుతుంది. అదే మొక్కల్లాగా మనం కార్బోహైడ్రేట్ స్టోర్ చేసుకుంటే అంతే క్యాలరీస్కి 60 కేజీలు కార్బోహైడ్రేట్ లాగా గ్లూకోజ్ రూపంలో స్టోర్ చేసుకుంటే మనం అంత బరువు అయిపోతాం. అందుకని ఫ్యాట్కి అడ్వాంటేజ్ అనమాట అది. సో ఆ విధంగా మనకి ఫ్యాట్ ఏ తిన్నా ఫ్యాటే తయారవుతుంది. ఫ్యాట్ ఎక్కువ ఉందంటే అందరికీ 30 కేజీలు 20 కేజీలు బరువు ఉన్న వాళ్ళందరికీ ఫ్యాటే పెరుగుతుంది. కాబట్టి అదంతా కొలెస్ట్రాల్ ఫ్యాట్ వేరు, కొలెస్ట్రాల్ వేరు, హార్ట్ అటాక్ వేరు. సో వీటికి ఇవన్నీ ఏంటంటే చాలా కాంప్లికేటెడ్ థింగ్ని. చాలామంది ఏంటంటే మీడియాలో స్విచ్ చేస్తే లైట్ వెలిగింది 1 2 + 2 4 ఒకటే ఆన్సర్. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళండి మారదు. బయాలజీలో అలా ఉండదు. బయాలజీ ఎప్పుడు కూడా ఇట్ ఈజ్ ఏ గాషియన్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. మీన్ స్టాండర్డ్ డీవియేషన్ ఉంటుంది, ఎక్సెప్షన్స్ ఉంటాయి. 2 + 2 4 లాగా అన్నిటికీ ఒకటే ఆన్సర్ ఉండదు. 2 ఎగ్స్ తిన్నాను హార్ట్ అటాక్ వస్తుందా, ఉండదు. అట్లా 4 ఎగ్గులు తిన్నా రాదు. కాబట్టి మన బయాలజీని మ్యాథమెటిక్స్ కింద కన్వర్ట్ చేయడానికి చూడకండి. సో దీంట్లో ఎగ్ అనేది చాలా మంచిది. డైలీ 1 యావరేజ్ తీసుకున్నా కానీ మీరు 4 రోజులు తినకపోయినా మిగిలిన రోజు 4 తిన్నా ఏమవుదు. షుగర్ పేషెంట్ పూటకొకటి తింటే కూడా ఇంకా మంచిది. ఎందుకని, మీరు తీసుకునే ఎగ్లో కార్బోహైడ్రేట్ 0. మనకి షుగర్లో కార్బోహైడ్రేట్ బ్యాలెన్స్ తప్పింది మనకి. సో మనకి ఇన్సులిన్ కార్బోహైడ్రేట్ని సరిగ్గా అప్టేక్ అవ్వకపోవడం వల్ల, ఇన్సులిన్ లోపం ఉండటం వల్ల మీరు ఆల్టర్నేట్ తీసుకుంటే బాగా వెళ్ళిపోతుంది. ఈ గ్లూకోజ్ని కంట్రోల్ చేయటం తగ్గుతుంది. కాబట్టి మీరు ఆల్టర్నేట్ తీసుకుంటున్నారు, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. మీరు రైస్ కొంచెం తగ్గించారు, ప్రతి పూట ఒక ఎగ్ తిన్నారు. ఇప్పుడు మార్నింగ్ 3-4 ఇడ్లీలు తింటున్నారు అనుకోండి, ఒక ఎగ్ తినేసి ఒక ఇడ్లీ తగ్గించేసేయండి. మధ్యాహ్నం మళ్ళీ ఇంకొక ఎగ్ తినేసి ఒక ముద్ద అన్నం తగ్గించేసేయండి. ఎగ్ ఎంత ఉందో అంతే తగ్గించండి. సాయంత్రం కూడా అంతే, ఒక ఎగ్ తినండి, తగ్గించండి. షుగర్ పేషెంట్స్కి అయితే పూటకు ఒక ఎగ్ అనేది చాలా మంచిది. దానివల్ల కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ అటాక్ వచ్చేదానికన్నా షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చేది ఎక్కువ ఉంటుంది. గాట్ ఇట్ సార్. సార్ మీరు చెప్పేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. బట్ అన్న కామన్ హ్యూమన్ పర్సెప్షన్ అడుగుతున్నాను నేను ఈ క్వశ్చన్. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా బాడీలో ప్రతిదీ కొవ్వు కిందకే మారుతుంది, దట్ ఈస్ హౌ వీఆర్ ఫార్మ్డ్ అని చెప్తున్నారు కదా. ఈ నేపథ్యంలో మనం తెలిసి కొలెస్ట్రాల్ రూపంలో ఉన్నటువంటి ఆ ఎగ్ని తీసుకోవడం వల్ల అడిషనల్ కొలెస్ట్రాల్ అవ్వదా సార్ బాడీలో? అవ్వదండి. ఎందుకు అవ్వదంటే, మనం ఎగ్గులో మీరు ఎగ్ సపోజ్ 60 గ్రాములో 50 గ్రాములో ఉందనుకోండి, దాంట్లో 75% 70% వాటరే ఉండేది. మిగిలింది ఎంత, ఒక 10 గ్రామ్సో 15 గ్రామ్సో మిగిలింది అనుకోండి సాలిడ్స్. దాంట్లో ఎంత ఉంటుంది? మనం ఒక ఆయిల్ తీసుకుంటే, ఒక స్పూన్ తీసుకుంటే 100% ప్యూర్ ఫ్యాట్ అన్నమాట. దీంట్లో మీరు మొత్తం తీసుకుంటే, ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, మన బాడీలో మనం 70 కేజీలు ఉన్నాం అనుకోండి, దాంట్లో 60% వాటరే, డ్రై వెయిట్ చాలా తక్కువ. అదే మీరు ఒక స్పూన్ ఆయిల్ తీసుకుంటే 100% ఫ్యాట్ అది. అదే ఒక ఎగ్ తీసుకుంటే అది కూడా మన బాడీ కాంపోజిషనే, 65% వాటరే. మిగిలిన దాని గురించి మనం చిన్న మైక్రో డిసెక్షన్స్ చేస్తున్నాం. ఓవరాల్ లాజికల్గా చూసుకుంటే మనకి అది వెరీ సేఫ్. దాంట్లో ఉండే ఆ కొంచెం కొలెస్ట్రాల్ వల్ల వచ్చేది, అది కొలెస్ట్రాల్ ఒక్కటే కారణం కాదు హార్ట్ అటాక్కి. హార్ట్ అటాక్కి 8 కారణాలు ఉన్నాయి. ఆ 8 కలిసి కరెక్ట్ రూపంలో వస్తేనే వస్తుంది, కానీ ఒక్క కొలెస్ట్రాల్నే బ్లేమ్ చేయకూడదు. పోనీ మనం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చూసుకుంటాము, ఎల్డిఎల్ 100 దాటింది అనుకోండి, అప్పుడు కూడా ఎగ్ తగ్గించడం ఫస్ట్ ప్రయారిటీ కాదు, ఎగ్ ఎల్లో ఆపటం ఫస్ట్ ప్రయారిటీ కాదు. వాకింగ్ చేయటము, మిగిలిన 8 రిస్క్ ఫ్యాక్టర్స్ని తగ్గించుకోవటము ముఖ్యం. గాట్ ఇట్ సార్. సో మొత్తానికి ఎగ్ తినడం సేఫే విత్ ఎల్లో అని అయితే అర్థమవుతుంది. కానీ ఈ వీడియోలో మీరు కనుక గమనిస్తే కొలెస్ట్రాల్ ప్రస్తావన చాలా ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో ఈ కొలెస్ట్రాల్కి సంబంధించి కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ మనం కూడా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో కొవ్వు ఎక్కువ అయిపోయింది అన్న మాట ఎక్కువ వింటున్నాం కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ అ డీటెయిల్డ్ వే ఇన్ అనదర్ ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.